బ్యాక్ టు న్యూస్. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. వేడి గాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం వరకు నిప్పుల వర్షం లాంటి ఎండ కాస్తుంటే మరోవైపు సాయంత్రానికి చల్లగా వర్షం కురుస్తూ అస్థిర వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో సమ్మర్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఎండలు టారెత్తిచ్చేస్తున్నాయి. అసలు బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి అయితే మాత్రం విశాఖపట్నంలో నెలకొనుంది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు సమయాన్ని కూడా చూపిస్తున్నాను. 10:25 అంటే 10:25. ఇప్పుడు ఉదయం 10 గంటల 25 నిమిషాలు సమయం. 10:25కే ఎండ ఎలా ఉందంటే దాదాపుగా 40 డిగ్రీలు పైబడి వేడి వాతావరణం ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. అసలు ఎవరు కూడా బయటకు వస్తే కనుక ఎండల్లో ప్రికాషన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అయితే ఇదే ఎండల్లో మరికొన్ని ఆరోగ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎండల దాటికి భయపడి ఏవైతే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే బయట ఐస్ కలిపిన శీతల పానీయాలు కానీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. అందుకని చెప్పి చాలా మంది ఏంటంటే న్యాచురల్ గా ఎండాకాలంలో దొరికే సమ్మర్ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఐస్ యాపిల్స్ అంటారు వీటిని, అంటే తాటి ముంజలు. ఇవి చాలా తేలికగా అంటే వేగంగా జీర్ణమయ్యేలాగా ఉంటాయి. అలాగే చాలా స్వీట్ గా ఉండి చలవ చేసే పదార్థంగా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి వీటిలన్నిటిని కూడా ఎండాకాలంలో అయితే మాత్రం చాలా ఇదిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హలో, మీరు ఆల్రెడీ వాటర్ బాటిల్ పెట్టుకున్నారు. ఎండ చాలా గట్టిగా ఉంది. ఎండలో వచ్చేటప్పుడు ఎట్లా జారుతుంది? నేనైతే ఎవ్రీడే వాటర్ బాటిల్ తీసుకుని వస్తానండి. ప్లస్ మార్నింగ్ అయితే 100% వాటర్. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఆల్రెడీ ఐస్ యాపిల్స్ కొంటున్నారు. జనరల్ గా ఎండకి తట్టుకోలేక అందరం ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. అవన్నీ కూడా మన హెల్త్ కి మంచిది కాదు. సో వీళ్ళు చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో ఇవి అంటే ఇట్లాంటి న్యాచురల్ వాటికి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి 10 o'clock ఆ టైంకి హవర్లీ బేసిక్లో మనం ఏమైనా అలా తింటూ ఉంటే బాగానే ఉంటుందండి. అప్పుడు మనకి ఎండకు కూడా అంత డిహైడ్రేట్ అవ్వదు, బాడీ కూడా అంత బాగానే ఉంటుంది. చూడొచ్చు మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నారు. అందరూ ఆయన ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటారంట. అందుకని ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే మాత్రం మస్ట్ గా ఉండాల్సిందే, లేకపోతే డిహైడ్రేట్ అవుతామని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఐస్ యాపిల్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే సమ్మర్ లో మాత్రమే దొరికే ఫ్రూట్స్ ఇవి. రేట్ కూడా చాలా నార్మల్ రేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే మాత్రం వీటిని అయితే తీసుకుంటామని అంటున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇచ్చినగరం సైనిక్ స్కూల్, అక్కడి నుంచి వచ్చాం. ఎంత డజన్? డజన్ 40 రూపాయలు, 50 రూపాయలు. 50 చెప్తాను, 40 పట్టుకెళ్తారు. 50 అంటే పారిపోతారు. ఎలా ఉంది విశాఖపట్నం? అందరు కొంటున్నారు. కొంత అంటారు మరి, అలాగే వ్యాపారం అవుతుంది. అంటే మీరు కూడా పాపం ఎండలో మరి ఎంత కష్టపడి కూర్చొని అమ్మాలి కదా, మరి ఏంటి ఎండలో ఎలా మీరు జాగ్రత్తలు ఎలా? మా వాటర్ బాటిల్ క్యారేజ్ తెచ్చుకుంటాం. వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం. వాటర్ గొంతు ఏకం బాటిల్ తెచ్చుకుంటాం. మధ్యాహ్నం ఏం తింటారు మరి ఎండలో? క్యారేజ్ తెచ్చుకున్నాం. పెరుగాను, చారాను, పప్పు సారాను. ఇది మొత్తానికి వీళ్ళంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎండల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. మేము కూడా జాగ్రత్తలు అంటే రోజువారీ వీళ్ళంతా కూడా ఏదంటే రోజువారీ పనులు చేసుకునే ఇది. వీళ్ళు పని చేస్తే తప్పితే పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎండల దాటిని తట్టుకుంటూనే వాళ్ళు కూడా ఈ చిన్న వ్యాపారాలు, చిన్న పనులు చేసుకుంటూ ఉండాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటర్ బాటిల్ మస్ట్గా క్యారీ చేస్తున్నాం మేము కూడా అని చెప్పేసి అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే చాలా విభిన్నమైన వాతావరణం ఏపీ అంతటా కూడా నెలకొనుంది. పగటి పూట చాలా గరిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం పూట ఒక్కసారిగా ఆకస్మికంగా వర్షం పడుతుంది. ఈ రెండు విభిన్నమైన వాతావరణాల్లోని కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు బారిన పడతారు. కాబట్టి ఈ ఉదయం పూట డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం పూట కూడా ఎప్పుడైనా వర్షం పడినా వర్షంలో తడవకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సింది. ఏది ఏమైనా విశాఖపట్నంలో ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రజలందరూ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.